హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాను బేబీస్ ఫుడ్. ఈరోజు బేబీ ఫుడ్ ఏంటంటే గోధుమ రవ్వ అండ్ పెసరపప్పు క్యారెట్ కాంబినేషన్లో ఉంటుంది. పెసరపప్పు క్యారెట్ అండ్ గోధుమ రవ్వ బేబీ హెల్త్కి చాలా మంచిది అండ్ బరువు పెరగడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో దీనికోసం మనం 2 స్పూన్స్ గోధుమ రవ్వ తీసుకొని అలాగే 2 స్పూన్స్ పెసరపప్పును కూడా కలిపి మంచిగా ఒక 2-3 టైమ్స్ అనేది వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. సో ఈలోపు మనం ఒక 1/2 ఇంచ్ క్యారెట్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి గ్రైండ్ చేసిన క్యారెట్ అలాగే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న గోధుమ రవ్వ అండ్ పెసరపప్పు కలిపి మనం కుక్ చేసుకోవాలి. అవసరమైతే ఇందులో ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలి. బేబీ ఫుడ్లో జీలకర్రని యాడ్ చేయడం వల్ల డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు గోధుమ రవ్వ బాగా ఉడికేంత వరకు, బాగా దగ్గరికి అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకొని మ్యాషర్ సహాయంతో బాగా మ్యాష్ చేసుకోవాలి. దీన్ని గిన్నెలోకి తీసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసి మీ బేబీకి లంచ్ టైంలో కనుక దీన్ని ఫీడ్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. ఇంతేనండి, ఈ వీడియో మీకు ఎంతో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. బై.